बीजेपी तेलंगाना की माइनॉरिटी मोर्चे की वाइस प्रेसिडेंट अलका मनोज की रिहायश गाह वाक़ रोड नंबर 1 बंजारा हिल्स इंदिरा लोक कॉम्प्लेक्स में क्रिसमस के मौके पर एक तकरीब का इनेकाद किया गया, जिसमें मेहमान खुसूसी की हैसियत से हरियाणा के गवर्नर बंडारू दत्तात्रेय ने शिरकत की। అటల్ బిహారీ వాజ్పేయి కూడా జన్మదినం ఆయన జన్మదిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ క్రీస్తు అయితే ప్రేమ కరుణ దయ మానవత్వం విలువలు కాపాడుకోవడం, అలాగే పొరుగు వారిని గౌరవించడం, సేవాభావంతో అందరినీ సమానంగా భగవంతుడు ఒక్కడే అనేటువంటి ఒక స్వరూపాన్ని ఇచ్చినటువంటి యేసుక్రీస్తు యొక్క సందేశం అందరూ మనస్ఫూర్తిగా దాన్ని పరిపాలించాలని, అలాగే మన సమాజంలో హిందువులైనా ముస్లింలైనా క్రైస్తవులైనా అందరం కూడా భారతీయులమైనటువంటి భావనను పెంపొందింపజేసుకుంటూ మన దేశ గౌరవాన్ని, మన దేశ ఔన్నత్యాన్ని ఇంకా పెంపొందించాలని క్రీస్తు ఇచ్చినటువంటి, అలాగే సోదర భావం, సౌభాతృతమైనటువంటి భావం ఇవాళ అందరిలో కులము, మతము, భాష అనేటువంటి ప్రాంతమైనటువంటి వాటికి అతీతంగా అందరూ ఆత్మీయ ప్రేమతో మెలగడమే. Thank you so much, Anaji. I request Pastor Sunaka Garu to give the brief. His Excellency Honorable హర్యానా గవర్నర్ గారైన బండారు దత్తాత్రేయ గారికి, మరి వేదిక మీద దైవజనులందరికీ ప్రజలకు కూడా యేసుక్రీస్తు నామములో హ్యాపీ క్రిస్మస్ తెలియజేస్తున్నాం. It's a great pleasure and honor to be there as today we are celebrating a Christmas. క్రిస్మస్ అనే పదంలో రెండు మాటలు ఉన్నాయి, క్రైస్ట్ ప్లస్ మాస్. క్రిస్మస్ అంటే క్రీస్తును ఆరాధించడం. మరి ఎందుకు క్రీస్తును మనం ఆరాధించాలి అంటే బైబిల్ సెలవిస్తూ ఉంది, యేసు అనే పదానికి అర్థం ఏంటంటే రక్షకుడు. మరి దేవుడు ఈ భూలోకానికి ఎందుకు వచ్చారు? Why we are celebrating Christmas? Because God has sent His only begotten Son named Jesus to save us from sins. పాపం నుంచి రక్షించడానికి, నరకం నుంచి రక్షించడానికి, మనకు నిత్య జీవాన్ని, ఆ వైకుంఠాన్ని, స్వర్గాన్ని, మోక్షాన్ని, పరలోక రాజ్యాన్ని దేవుడు మనకి ఇవ్వడానికి, మనం రక్షించడానికి దేవుడు నరరూపిగా ఈ భూలోకానికి వచ్చారు. సామవేదంలో 4వ శ్లోకంలో ఈ విధంగా ఉంది, పాపోహం పాప కర్మామే పాపాత్మే పాప సంభవ త్రహిమాం కృపయా దేవ శరణాగత వత్సల. అంటే దేవా, నేను జన్మతా కర్మత పాపమై ఉన్నాను, ఈ పాపం పోవాలంటే నీ శరణ చూస్తున్నాను, భగవంతుడు నన్ను కాపాడు, అసత్యంలో నన్ను సత్యంలో నడిపించు, మరి చీకట్లో ఉన్నాను నన్ను వెలుగు నడిపించాను. ఉదయాన్నే మరి సూర్యవందనం చేసినప్పుడు అందరూ భగవంతుని వేడుకుంటున్నారు, ఏమంటే నన్ను సత్యమార్గం నడిపించు, నాకు మోక్షాన్ని ప్రసాదించు. మరి ఈ యొక్క దేవుడు మనకు మోక్షాన్ని ఇవ్వాలంటే దేవుడు పరిశుద్ధుడు, మానవుడు పాపి. ఈ మానవుడైన పాపి ఆ పరిశుద్ధుడైన దేవుని దగ్గరికి వెళ్ళాలంటే దేవుడు ఒక మార్గాన్ని సిద్ధపరిచాడు. ఏంటి మార్గం అంటే, దేవుడు అన్నాడు, సర్వపాప పరిహారం రక్త పోషణం ఆవశ్యకం తదర్థం పరమాత్మ పుణ్యదాన బలియాగం. అంటే సర్వమానులు పాపులు, మరి ఈ పాపం పోవాలంటే రక్తం చెల్లించబడాలి. ఆ రక్తం నీతిమంతుడై ఉండాలని మరి అన్ని వేదాలు, బైబిల్, అన్ని మతాలు ఏం చెప్తున్నాయంటే, ఆ పరిశుద్ధుడైన దేవుడిని మానవుడు వెళ్ళాలి, చేరుకోవాలంటే యేసు ప్రభు యొక్క రక్తం ద్వారా మానవుని యొక్క పాపాలు క్షమించబడతాయి. అందరినీ కలిసే అవకాశం ఏర్పాటు చేసినందుకు ఈ సభ వేదిక వెలుగునటువంటి మాస్టర్ శ్రీ విజయ వెలుగు గారు, మాస్టర్ సుధాకర్ గారు, మరియు భారతీయ జనతా పార్టీ నాయకులు గౌతమరావు గారు, నాయకులు గారు, డాక్టర్ రాంబా గారు, డాక్టర్ పద్మ గారు, మాధవరావు గారు, మరియు మాస్టర్ సుధాకర్ గారు, అలాగే మన మిసెస్ ఇండియా జానకి బజార్ గారు, అలాగే అనేక మంది ఇతర ముందుగా నేను ఈరోజు ప్రపంచమంతా యేసుక్రీస్తు యొక్క
జన్మదినాన్ని మనం జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా క్రైస్తవ సోదరులకు అందరికీ హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తాం. అలాగే ఈరోజు ఒక గొప్ప మహానుభావుడు జన్మించాడు, యేసు. అదేవిధంగా రాజకీయాల్లో అటల్ బిహారీ వాజ్పేయి యాదృచ్ఛంగా యేసుక్రీస్తు ప్రేమ, కరుణ, దయ, సౌభాగ్యతం, మానవమైనటువంటి విలువలకు వారు ప్రపంచానికి సందేశం. అలాగే వాజ్పేయి ప్రేమ, కరుణ, దయ, మానవత్వంతోనే ప్రధానమంత్రిగా మంచి పేరు తెచ్చుకున్నానని, స్వార్థం అనేది మనిషిని చంపేస్తుంది, విశ్వాసం అనేది ప్రేమ భావాన్ని పెంచుతుంది. సెల్ఫిష్ అంటే తన కోసమే ఎదుటి వాళ్ళు ఇబ్బంది పెడతారు, ఎదుటి వాళ్ళు హింసిస్తారు. కాబట్టి అహింస అనేది చాలా నేను మీకు తప్పకుండా మనం చేస్తున్నాను. ఈనాడు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ అందరూ కూడా క్రైస్తవుల పట్ల ప్రభుత్వంతో ఉండి అన్ని రకాలైనటువంటి యొక్క పథకాలను మీకు అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని నేను మీకు ఉదయపూర్వకంగా మనం చేస్తాను. భారతదేశంలో ఉన్న క్రైస్తవులు అనేక మంది వాళ్ళు మంచి ఉన్నతమైనటువంటి స్థానం కావాలని, వాళ్ళు ఇంకా ముఖ్యంగా ఆడవాళ్ళు ఎవరున్నారో వాళ్ళకు అత్యధికమైన స్థానం కల్పించారు. ఆడవాళ్ళకు ఎక్కువ స్థానం కల్పిస్తే ఆ సమాజానికి గౌరవం పెడుతుంది. ఇక్కడ అమ్మగారు కూర్చున్నారు, ఆమె చాలా విశ్వాసంగా సేవ చేస్తారు. ప్రజాద్ గారు ఆమె చాలా కార్యం అంటే ఆ విధంగా ఏమి ప్రచారం లేకుండా పనిచేస్తారు, విద్యాదానం చేస్తారు. అట్లనే ఉన్నారు, అట్లనే పనిచేస్తున్నారు, అట్లనే సేవ చేస్తున్నారని నేను మీకు ఉదయపూర్వకంగా తెలియజేస్తాను. ఇది నేను చూసిన సందేశం. నిజ జీవితంలో పెట్టాలి. పుస్తకాల్లో ఉండే సూక్తులు వేరు, పుస్తకాల్లో ఉండే మాటలు వేరు, బైబిల్లో ఉండేటువంటివి చాలా మంచి విషయాలు ఉన్నాయి. అందుకనే మనం ఈరోజు యేసుక్రీస్తు ఆయన బోధనలు ఎంత నిత్య జీవితంలో మనం అలవర్చుకొని సమాజానికి తోడ్పడాలని నేను మా సోదరులని చాలా కృషితోటి పట్టుదలతో కూడా బిహార్ నుంచి వచ్చిన హైదరాబాద్ లో ఆమె పట్టుదలతో చాలా కృషి చేస్తున్నందుకు ఆమెకు నేను ఉదయపూర్వకంగా ధన్యవాదాలు చేస్తాను. మరి ఇక్కడే కాదు, मेरे याद नहीं हरियाणा में मेरे भी छोड़े नहीं हरियाणा में వచ్చి ఆమె పెద్ద ఎత్తున క్రైస్తవ సోదరుల సమ్మేళనంలో తీసుకుపోయి చాలా విజయవంతం చేసినటువంటి అల్కా మనోజ్ గారికి ధన్యవాదాలు. ఈరోజు కూడా ఇంతమంది సమీకరించి మంచి మనందరం కూడా కలిసి కూర్చొని మాట్లాడుకుని ప్రేమను వెచ్చించుకునేటువంటి అవకాశం ఏర్పాటు చేసిన సోదరిమణి అల్కా మనోజ్ గారికి మళ్ళీ ఒకసారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరికీ మళ్ళీ ఒకసారి యేసుక్రీస్తు యొక్క శుభాకాంక్షలు, అటల్ బిహారీ వాజ్పేయి యొక్క జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం.